అదే అంటున్నా, మనకు అది చిత్తశుద్ధి ఉంటే మనం ఏదైనా చేయవచ్చు. మనం మంచి చేయాలి అనుకుంటే మనతో పాటు అందరు కూడా తోడైతారంటే ఇట్లనే ఉంటుంది. ఉదాహరణ ప్రతి ఒక్కటి కూడా రేవంత్ రెడ్డి గారికి ఇట్లా అదృష్టం లెక్క వస్తానే ఉన్నాయి. ఇప్పుడు మంత్రి పదవులు, సరే మంత్రి పదవులను ఎవరికైనా ఇచ్చినా కూడా ఇంకొంతమంది నాయకులు పార్టీలకు వెళ్ళిపోతారేమో. సరే వెళ్ళిపోయినా కూడా ఏడికి పోతారు, బీజేపీకి పోతారు. అంటే బీజేపీ ఇప్పుడు చూసుకున్నట్లయితే బీజేపీ జర కొంచెం సైలెంట్ గానే ఉన్నది. మరి బీఆర్ఎస్ లకి పోతారా అంటే కరెక్ట్ పోదాం అనుకునే టైంలో ఇక బీఆర్ఎస్ లోనే వాళ్ళకు ఇక బీఆర్ఎస్ లో కొంచెం ఇష్యూస్ అయితే జరుగుతున్నాయి. సరే మరి ఎవరు ఎట్లున్నాయంటే బీఆర్ఎస్ నుంచి వెళ్ళి నాయకులు బయటికి వెళ్ళి ఇంకో పార్టీ పెట్టుకుంటారా అనే యాంగిల్లో ఉన్నాయి. మరి ఇంకొంతమంది అయితే బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కవిత గారు బయటికి వచ్చి పార్టీ పెట్టుకుంటారని చెప్పి కూడా జరిగింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వెళ్ళి నాయకులు వెళ్తే ఏ పార్టీలకు వెళ్తారు? ఇదొక తలకాయ నొప్పి. ఇప్పుడు మంచిగా అదే అంటున్నా కదా, అదృష్టం అయితే మంచిగా తగిలింది రేవంత్ రెడ్డి గారికి. ఈ నాయకులు ఇప్పుడు ఏ పార్టీలో కూడా పోలేరు. మరి బీఆర్ఎస్ లకు పోతే మరి బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినప్పుడు కవిత గారు బయటకు వచ్చినప్పుడు కవిత గారితో ఏ నాయకులు వస్తారో తెలియదు. మరి ఈ నాయకులకు ఎటు పోవాలనో తెలియదు. సో ఏం చేస్తారు? ఇక అటు ఇటు పోలేక వాళ్ళకి మంత్రి పదవులు వచ్చినా రాకున్నా కూడా కాంగ్రెస్ లోనే ఉండాల్సి వస్తుంది.